కాంగ్రెస్ పార్టీ చేతిలో సీబీఐ అస్త్రమన్నారు షర్మిల. మిగతా పార్టీల కంటే ఎక్కువగా కాంగ్రెస్ కు సీబీఐ మద్దతు ఇస్తుందన్నారు. యూపీఏకు డీఎంకే మద్దతు విరమించిన కొన్ని గంటల్లోపే కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులు చేసిందన్నారు. తర్వాత కేంద్రం వద్దనగానే సీబీఐ అధికారులు ప్యాకప్ చేసుకుని వెళ్లిపోయారని తెలిపారు. కాంగ్రెస్ టీడీపీలకు నీతి నిజాయితీలు లేవన్నారు. 97వ రోజు పాదయాత్ర తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో కొనసాగింది. 97వ రోజు పాదయాత్రలో విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు. దుగ్గిరాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల వేలాది మంది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. సీబీఐ కాంగ్రెస్ లపై నిప్పులు చెరిగారు షర్మిల. కాంగ్రెస్ చెప్పినట్లు సీబీఐ ఆడుతోందన్నారు. స్టాలిన్ ఇంటిపై సీబీఐ దాడులను పార్లమెంటులో పార్టీలు దుమ్మెత్తిపోయడంతో కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. స్వతంత్రంగా పనిచేయవలసిన సీబీఐ కేంద్ర పాలకుల చేతిలో కీలుబొమ్మ అయిందని చెప్పడానికి ఇది కేవలం ఒక నిదర్శనం మాత్రమే అన్నారు. డీఎంకే మీద కేంద్రం ఎందుకు దాడులు చేసింది, ఎందుకు వెనక్కి తీసుకుంది అనే దానిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మ అయిందని స్పష్టంగా కనిపిస్తుందన్నారు షర్మిల. కేంద్రం నిలబడింది అంటే సీబీఐ అనే అస్త్రంతోనే అని చెప్పారు. తెనాలి వీఎస్ఆర్ కళాశాల నుంచి ప్రారంభమైన 97వ రోజు పాదయాత్ర మధ్యాహ్నం వరకు తెనాలి నియోజకవర్గంలో కొనసాగింది. 97వ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి కూడా పాల్గొన్నారు. మరో ప్రజా ప్రస్థానం చింతలపూడిలోకి ప్రవేశించడంతో మంగళగిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయినట్లయింది. దుగ్గిరాలలో షర్మిల అభిమానులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సీబీఐ సాయంతో కాంగ్రెస్ వాళ్లు జగనన్నను జైల్లో పెట్టారని ఆవేదన చెందారు. 97వ రోజు పాదయాత్రలో షర్మిల 14.2 కిలోమీటర్లు నడిచారు.